హలో గాయస్, ఆల్రెడీ ఫస్ట్ వీడియో మనం పెట్టాము కదా, మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనుకోవటం యూజింగ్ రో ఎక్లాన్ ఫామ్. ఇక్కడ నార్మల్ ఫామ్ ద్వారా చేద్దాం. ఒక ప్రాబ్లం తీసుకొని నార్మల్ ఫామ్ ద్వారా చేద్దాం. ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ రాసుకుందాం. మ్యాట్రిక్స్ ఏంటంటే 1 2 3 -1 -2 -1. ఒకసారి ప్రాబ్లం చూద్దాం. -3 -1 1 0 1 1 0 1 1 -1. This is the matrix by using normal form. రో ఎక్లాన్ ఫామ్కి నార్మల్ ఫామ్కి డిఫరెన్స్ ఏంటి? మన ఎగ్జామ్లో బై యూజింగ్ నార్మల్ ఫామ్ ఆర్ బై యూజింగ్ రో ఎక్లాన్ ఫామ్ అంటే ఎలా చేయాలి? రో ఎక్లాన్ ఫామ్ అంటే ఓన్లీ యూజింగ్ రో ఆపరేషన్స్, నార్మల్ ఫామ్ అంటే యూజింగ్ రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ బోత్ చేయాలి మనం. అండ్ ఎగ్జామ్లో ఏమి అడగలేదు అనుకోండి, మీ ఇష్టం వచ్చింది, ఏది మీకు ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి, సరిపోతుంది. మ్యాక్సిమం అడుగుతారు, అడగకపోతే మీ ఇష్టం, యాజ్ ఫర్ చాయిస్. సిలబస్లో చాలా రకాలు ఉంటాయి కాబట్టి సేమ్ మీకు ఆల్రెడీ మీకు తెలుసు. నెక్స్ట్ ఆపరేషన్ చేద్దాం సింపుల్గా. ఆపరేషన్స్ ఏంటి? ఫస్ట్ టార్గెట్ ఏంటి మనకి? ఈ 3 ఎలిమెంట్స్ ఏం చేయాలి? 0 చేయాలి. స్టెప్ 1, ఈ 3 ఎలిమెంట్స్ మనం 0 చేయాలి. ఆపరేషన్స్ ఆన్ R2, ఆపరేషన్స్ ఆన్ R3. R4 పై చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఆల్రెడీ 0 ఉంది కాబట్టి బై డిఫాల్ట్ మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ R2 ఏది యూజ్ చేసుకోవాలి? R1 యూజ్ చేసుకోవాలి. రో అనేది R3 R1 యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ రెండు కంపేర్ చేస్తున్నాం కాబట్టి సైన్స్ చూద్దాం. ఇది ప్లస్ సైన్, ఇది మైనస్ సైన్. సో రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మధ్యలో ప్లస్ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఏంటి? కోఎఫిషియెంట్స్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. R1కి 1 ఉంది కాబట్టి ఇది R2కి వెళ్ళిపోతుంది. R2 అంటే ఇక్కడ 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ R2కి 2 ఉంది కాబట్టి సైన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ జస్ట్ 2 వేసుకుంటాం. నెక్స్ట్ R3 అండ్ R1 వేసినప్పుడు ఇక్కడ ఏంటి? రెండు సైన్స్ ఏముండేది? సేమ్ ఉంది కాబట్టి సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మైనస్ చేయాలి. అండ్ కోఎఫిషియెంట్స్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. సో 1 1 కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉంది కాబట్టి సేమ్ లైక్ దిస్. నౌ గోయింగ్ విత్ మీకు రఫ్ కోసం ఒక క్యాలిక్యులేషన్ కోసం ఒక పేపర్ తీసుకుందాం మనం. అందుకని మనం క్లారిటీ కోసం కన్ఫ్యూజ్ అవుతుంది. వాళ్ళు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకంటే నౌ విల్ టేక్ హియర్. నౌ ఫస్ట్ R1 ఫస్ట్ రో మనకి ఏం మాడిఫై చేయట్లేదు కాబట్టి 1 2 3 -1. సెకండ్ రో చేస్తున్నాం. సెకండ్ రో చేసి ఏం చేస్తున్నాం? R2 + 2R1 R2 వాల్యూ ఎంత? -2 + 2 × R1 ఎంత? 1 -2 + 2. సో హియర్ 0. నెక్స్ట్ R2 వాల్యూ ఎంత? -1 + 2 × R1 ఎంత? 2 -1 + 4 -1 + 4 how much? Here 3. And here R2 value -3 + 2 × R1 is 3. So -3 + 6. So it is 3. R4 value here -1 + 2 × R1 is also a -1. So -1 -2. So here -3. R2 operation completed. Next R3 రాసుకుందాం. R3 ఆపరేషన్ ఏంటి? R3 - R1 just subtraction means 1 - 1. So here 0. Next 0 - 2. So here -2. 1 - 3. Here -2. Here 1 - 1. 1 + 1 that is here 2. R4 మీద ఆపరేషన్ ఏం చేయట్లేదు కదా, రాసేసుకోండి. 0 1 1 -1. క్లియర్ నా? అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? టార్గెట్ ఏంటి? ఈ 3 ఎలిమెంట్స్ 0 చేయాలి. ఈ 3 ఎలిమెంట్స్ 0 చేయాలంటే రో ద్వారా చేయొచ్చు, కానీ మనం కంపల్సరీ ఇక్కడ కాలం ద్వారా చేసేద్దాం. కాలం ద్వారా చేస్తే ఏమవుతుంది? C2 ఆపరేషన్ దేని మీద? ఆపరేషన్ దేని మీద చేయాలి? C2 tends to C2 and C1. ఓకేనా? C2 and C1 చేసినప్పుడు ఏంటి? ఈ రెండు సైన్స్ ఏముంది? సేమ్ సైన్స్. సో హియర్ సేమ్ సైన్ ఉన్నప్పుడు మైనస్ పెట్టాలి. కోఎఫిషియెంట్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. R1 యొక్క 1 ఉంది కాబట్టి ఇది C1 యొక్క కోఎఫిషియెంట్ 1 ఉంది కాబట్టి అది C2కి వెళ్ళిపోతుంది. C2 యొక్క కోఎఫిషియెంట్ 2 ఉంది కాబట్టి అది C1కి వెళ్ళిపోతుంది. C2 - 2C1. నెక్స్ట్ సేమ్ ఆపరేషన్ ఆన్ C3 సేమ్ C3 అండ్ C1 కాబట్టి C3 అండ్ C1 రాసుకుంటాం. సేమ్ రెండు సైన్స్ సేమ్ కాబట్టి మైనస్ రాసుకున్నాం. సేమ్ కోఎఫిషియెంట్స్ చేంజ్ అయినాయి కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ C4 కూడా చేయాలి కదా. C4 కోఎఫిషియెంట్ అండ్ C1 కోఎఫిషియెంట్ డిఫరెంట్గా ఉంది. సో C4 అండ్ C1 రాసినప్పుడు కోఎఫిషియెంట్స్ అండ్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ప్లస్ పెట్టేద్దాం. సైన్స్ ఆర్ సేమ్ లైక్ దిస్. ఓకేనా? ఆపరేషన్ చేసుకుందాం అండ్ ఒక న్యూ పేజ్లో చేసుకుందాం, మనం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ రఫ్ వర్క్ కూడా చేసుకుందాం క్లియర్గా. సో హియర్ C1 0 0 0 C1 మీద ఆపరేషన్ లేదు కాబట్టి C2 మీద ఆపరేషన్స్ ఉంది కాబట్టి మనం రాసుకుందాం క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ
C2 ఏముంది, C2 మైనస్ 2C1, C2 మైనస్ 2C1, C2 వాల్యూ ఎంత 2 మైనస్ 2 ఇంటూ C1 వాల్యూ ఎంత 1, సో 2 మైనస్ 2 హియర్ 0. నెక్స్ట్ C2 వాల్యూ ఎంత 3. ఇక్కడ ఏంటంటే సింపుల్గా C1 మీద ఆపరేషన్ చేస్తున్నాం కదా, C1 మొత్తం జీరోస్ ఉంది కాబట్టి, C1 మొత్తం జీరోస్ ఉంది కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. 3 మైనస్ 2 1, సింపుల్. మీకు చూపిస్తాను ఎలా చెప్తాను. ఇప్పుడు C2 వాల్యూ ఎంత ఇక్కడ 3 మైనస్ 2 ఇంటూ C1 వాల్యూ ఎంత 0, 3 మైనస్ 0, 0 ఉంది కాబట్టి ఏ ఆపరేషన్ చేసినా 0 అయిపోతుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఎలిమెంట్స్ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ C3 ఆపరేషన్ ఏంటి, C3 మైనస్ 3C1, C3 మైనస్ 3C1, C3 value how much 3 minus 3 into C1 value how much 1, so 3 minus 3 0. సేమ్ 3 ఎలిమెంట్స్ సేమ్ ఉంది కదా, ఈ ఎలిమెంట్స్ కూడా సేమ్ వస్తాయి. 3 minus 2 and 1. నెక్స్ట్ C4 ఆపరేషన్ జస్ట్ యాడ్ చేస్తున్నాం. C4 ప్లస్ C1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 హౌ మచ్ హియర్ 0. సేమ్ ఆపరేషన్స్ అంటే 0 ఉంది కాబట్టి యాజ్ ఈస్గా చేస్తాయి. ఏంటి మైనస్ 3 2 మైనస్ 1. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఏం టార్గెట్ ఏంటి, ఈ 2 ఎలిమెంట్స్ అయితే 0 చేసుకోవాలి. దానికంటే ముందు ఏం చేద్దామంటే మనం ఈ కోఎఫిషియెంట్స్ కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి సింప్లిఫికేషన్ బాగుంటుంది. సో R2 టెన్స్ టు R2 డివైడెడ్ బై 3, నెక్స్ట్ R3 టెన్స్ టు R3 డివైడెడ్ బై -2. సింప్లిఫికేషన్ బాగుంటుంది మనకి. అందుకని 1 0 R1 ఏం చేయలేదు కాబట్టి రాస్తున్నాను. R2 ఏం చేశాను, R2 డివైడెడ్ బై 3 వేసాను. 0/3 0, 3/3 1, 3/3 1, -3/3 -1. సేమ్ R3 ఏం చేసాం -2 చేత. 0/-2 0, 0/anything is 0 only. -2/-2 1, -2/-2 1, 2/-2 -1, 0 1 1 -1. ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది, అసలు క్లియర్ అర్థమైంటుంది ఏ రాబోతుందో అర్థమవుతుంది ర్యాంక్ అనేది మీకు సింపుల్. నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ ఈ 2 ఎలిమెంట్స్ మనం 0 చేయాలి యూజింగ్ R2. ఈ 2 ఎలిమెంట్స్. సో ఆపరేషన్ దేని మీద, R3 మీద చేస్తున్నాం, R4 మీద చేస్తున్నాం. అండ్ R3 యూజింగ్ ఏం చెప్పాను, R2 అని చెప్పాను. R4 కూడా యూజింగ్ R2 అని చెప్పేసాను. అప్పుడు ఈ 2 కంపేర్ చేస్తే సైన్స్ సేమ్ ఉండే కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టేస్తాను. అండ్ కోఎఫిషియంట్ సేమ్ కాబట్టి ఇంటర్చేంజ్ సేమ్ ఇక్కడ R4 R2 కూడా సైన్స్ సేమ్ ఉండే కాబట్టి మైనస్, కోఎఫిషియంట్ సేమ్ కాబట్టి సేమ్ పెట్టేసాను. సో ఇక పెద్ద ఆపరేషన్ అవసరం లేదు. ఫస్ట్ రో ఏం ఆపరేషన్ చేయట్లేదు, 1 0 0. సెకండ్ రో ఆపరేషన్ ఏం చేయట్లేదు, 0 1 -1. థర్డ్ రో జస్ట్ సబ్ట్రాక్షన్ R3 మైనస్ R2 1 -1, సారీ ఇక్కడ దిస్ వన్ R3 మైనస్ R2 0 -0 0 1 -1 0 1 -1 0 -1 -1 అంటే +1 0. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా ఏం చేసాం, మైనస్ R4 మైనస్ R2 0 -0 0 1 -1 0 1 -1 0 -1 +1 అవుతుంది 0. అయిపోయింది కదా, సింపుల్ ఇక్కడ. నెక్స్ట్ అండ్ దెన్ ఈ 2 టర్మ్స్ ఏది ఉన్నాయో అవి 0 చేయాలి. ఈ 2 ఎలిమెంట్స్ ఏ ఉన్నాయో అది 0 చేయాలి. సింపుల్ ఏంటి, ఆపరేషన్ ఆన్ C3 అండ్ ఆపరేషన్ ఆన్ C4 యూజింగ్ C2. ఇక్కడ మ్యాక్సిమం ఏ ఆపరేషన్ అప్లై చేస్తామో రోలో కాలం ఆపరేషన్ కూడా సేమ్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి ఎప్పుడైనా ఒకసారి. నెక్స్ట్ C3 యూజింగ్ ఏం చెప్పాను C2, C4 యూజింగ్ అండ్ C2 సేమ్. C3 అండ్ C2 రిలేషన్ కాబట్టి ఏముంది, సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సేమ్ సైన్ ఉంటే మైనస్ పెట్టాలి. కోఎఫిషియంట్ సేమ్ కాబట్టి ఇంటర్చేంజ్ అవసరం లేదు. నెక్స్ట్ ఈ 2 ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ సైన్స్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెడతాం, కోఎఫిషియంట్ సేమ్. సో ఆపరేషన్స్ అండ్ సింపుల్. C1 అనేది మొత్తం 1 0 0 0. C2 మీద ఏం ఆపరేషన్ లేదు, 0 1 0 0. C3 ఏంటి, C3 మైనస్ C2 0 -0 0 1 -1 0 0 -0 0 0 -0 0. నెక్స్ట్ C4 ఏంటి, ప్లస్ చేయాలి. 0 + 0 0 -1 + 1 0 0 + 0 0 0 + 0 0. ఓకే, ఇప్పుడు చూడండి కంక్లూడ్ చేద్దాం టెన్షన్గా. సింపుల్, పెద్దగా ఏమి ఉండదు, అయిపోయింది. అంటే ఇది ఇండైరెక్ట్గా ఎలా వచ్చింది మనకి, I2 అండ్ 0 0 0. అంటే I2 అంటే ఏంటి, I2 అంటే మీనింగ్ ఏంటి జనరల్గా 1 0 0 1 1 0 0 1. అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో I2 అంటే ఇప్పుడు దీని అంటే I2 వచ్చిందంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ నార్మల్ ఫామ్, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 2. ఎందుకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ I2 వచ్చింది కాబట్టి. ఒకవేళ I3 వస్తే I3 పెట్టేస్తాం, ఎందుకంటే 2 వచ్చినాయి కాబట్టి. సో ఫైనల్గా నార్మల్ ఫామ్ ఇచ్చేస్తే I2 = 2.